హాయ్ గైస్, నేను ఇవాళ బ్రింజల్తో వంకాయతో ఒక ఫ్రై ఐటమ్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. దానికోసం నేను లేతవి ఒక 4 వంకాయలు అయితే తీసుకున్నాను. బారు అయినా కూడా తీసుకోవచ్చు. వీటిని ఫస్ట్ మనం ఒక చాక్తో ఇలా నొక్కులు అయితే పెట్టుకోవాలన్నమాట, లేకపోతే వంకాయలు పేలుతాయి. ఇలా 3 పక్కన పెట్టుకుని ఇవి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. ఇప్పుడు అయితే పొయ్యి వెలిగించేసుకుందాం. పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఈ వంకాయని ఇలా పెట్టుకుని కాల్చుకోవాలి. ఇవి కాల్చుకుందాము. ఈ విధంగా అన్ని సైడ్స్ కూడా కాల్చుకోవాలన్నమాట. ఇదైతే కాలిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని వంకాయలు ఇందులో పెట్టుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పైన ఇప్పుడు కాలిన తొక్కంతా తీసేసుకోవాలన్నమాట. సో 5 నిమిషాలు అయితే వాటర్లో పెడితే చల్లారిపోతాయి. దీనికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 1/2 స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూను మసాలా పొడి, ఒక 1/2 స్పూను పసుపు, ఒక 4 స్పూన్స్ శనగపిండి కోటింగ్ కోసం. నేనైతే 4 బ్రింజల్స్ తీసుకున్నాను. ఆ 4 బ్రింజల్స్ కి ఈ క్వాంటిటీ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇట్లా అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకొని ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకోవాలి. మంచిగా అవ్వకూడదు. విధంగా చేసుకుని ఒక 10 నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ముందు మనం వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని కండాన్ని అది పోకుండా ఇలా పైన తొక్క అయితే వలిసేసుకోవాలి. పచ్చి పులుసుకి వంకాయ పచ్చడికి కాల్చుకుని వలుస్తాం కదా, ఆ టైప్లో పెట్టేసుకోవాలి. వంకాయలకి కొంచెం కారం చేసి అది కట్ చేసేసుకున్నాం. పట్టుకోవడానికి హోల్డ్ చేయడానికి కొంచెం ఉంటే సరిపోతుంది. వీటిని అలా ఓపెన్ చేసుకొని చూద్దాము. ఏమన్నా పుచ్చులు అవి ఉంటే తీసేయచ్చు. ఈ విధంగా ఓపెన్ చేసుకొని నాలుగు వంకాయలను కూడా ఈ విధంగానే ఈ విధంగా ఓపెన్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక పాన్ టైప్ పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇదంతా స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పుడు మనం కాల్చుకున్న ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఈ బేసన్లో ఇలా మసాలా మొత్తం ఈ విధంగా పెట్టాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కువైంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఇందులో అయితే పెట్టేసుకుందాం. ఫ్లేమ్ మీద 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. దీని మీద ఒక మూత అయితే పెట్టేసుకుని మగ్గనిద్దాం. ఇప్పుడు స్లోగా సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అలా మగ్గుతూ ఉన్నప్పుడే కొంచెం మూత తీసి వీటి మీద కొంచెం ఇలా కొత్తిమీర సెకండ్ సైడ్ కూడా మగ్గనిద్దాం. సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోతే తీసేసుకోవచ్చు.
చూడండి ఈ విధంగా. ఎమ్మి బ్రింజల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని నంచుకొని తింటే చాలా బాగుంటది. మీరు కూడా తయారు చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.